ఏప్రిల్ 21 ఈరోజు సివిల్ సర్వీసెస్ డే భారతదేశంలో. ఈ రోజునే సివిల్ సర్వీసెస్ డే ఎందుకు చేసుకుంటాం? 1947లో ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు స్వతంత్రం వచ్చే టైంలో ఫస్ట్ బ్యాచ్ బయటకు వస్తున్న అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఆఫీసర్స్కి ఈరోజు ఆయన స్పీచ్ ఇచ్చారు. ఆ స్పీచ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ స్పీచ్లో స్టీల్ ఫ్రేమ్ ఆఫ్ బ్యూరోక్రసీ అనే మాట కూడా వాడారనమాట. సో అప్పటి నుంచి కూడా ఏప్రిల్ 21ని సివిల్ సర్వీసెస్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటుంటాం. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని ఫాదర్ ఆఫ్ మోడర్న్ సివిల్ సర్వీసెస్ అని కూడా అంటాం. అయితే సివిల్ సర్వీసెస్ డే రోజు మనం ఏం గుర్తు తెచ్చుకోవాలి అనేది ఆలోచిస్తే, సివిల్ సర్వీసెస్ డే కేవలం సివిల్ సర్వెంట్స్కే కాదు, అంటే ఎవరైతే బ్యూరోక్రసీలో ఉన్నారో వాళ్ళకి మాత్రమే కాదు. సివిల్ సర్వీసెస్ డే ప్రజలందరిది కూడా. వాళ్ళు పొందే ప్రతి సర్వీసు, వాళ్ళు అందుకునే ప్రతి సేవ, ఇవన్నీ కూడా ఈరోజు కౌంట్ అవుతాయి. వాటికి వాల్యూ అడిషన్ చేయాల్సిన ఆవశ్యకత ఈరోజు ఉందన్నమాట. సివిల్ సర్వీసెస్ డే అనేది కేవలం ఒక సెలబ్రేట్ చేసిన డే మాత్రమే కాదు, ఇది మనల్ని మనం రివ్యూ చేసుకోవడానికి, పునః పరిశీలించుకోవడానికి ఉన్న డే అన్నమాట. మన దేశంలో బ్యూరోక్రసీ ఇంత స్ట్రాంగ్గా ఉండబట్టే, ఇంత అద్భుతంగా ఉండబట్టే గత 75 సంవత్సరాల నుంచి కూడా మన దేశం చాలా పటిష్టంగా ముందుకెళ్తుంది. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ వస్తుంటారు, పోతుంటారు. పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్స్ దేశాన్ని ఒక అండర్లయింగ్ కరెంట్లా ముందుకు నడిపిస్తూనే ఉంటారు. ద పీపుల్ బిహైండ్ ద కర్టన్, ద ఫేసెస్ బిహైండ్ ద కర్టన్ ఆర్ సివిల్ సర్వెంట్స్. అయితే సివిల్ సర్వీసెస్ యొక్క పాత్ర స్వతంత్రం వచ్చిన నాటి నుంచి 1960-70 దశకానికి కొంత మార్పు రాగా, ఆ తర్వాత ఇంకొంత మార్పు వస్తూ వచ్చిందనమాట. ఒకప్పుడు అంటే బ్రిటిష్ వాళ్ళ టైంలో సివిల్ సర్వీసెస్ అంటే బ్రిటిష్ వాళ్ళ పరిపాలకుల చెప్పు చేతిలో ఉండే సర్వీసెస్ లాంటిది అని అర్థం. అలానే వాళ్ళు పనిచేసేవాళ్ళు కూడా. కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత నిర్భయంగా నిరంతరంగా వాళ్ళ సేవలు అందిస్తూ ఉన్నారు. అయితే కొన్ని సందర్భాల్లో సివిల్ సర్వీసెస్లో విలువలు పోతున్నాయి అనే క్వశ్చన్ కూడా వస్తుంది. రాను రాను ఐఏఎస్ ఐపీఎస్ లెగసీ కూడా మారుతూ వస్తుంది అనమాట. కాలానుగుణంగా చేంజెస్ వస్తున్నాయి. దాంతోపాటు 1991లో ఎల్పిజి రిఫార్మ్స్ వచ్చిన తర్వాత ప్రైవేటైజేషన్ శాతం బాగా పెరిగిపోయి కూడా సివిల్ సర్వీసెస్ ఆవశ్యకత కొంత మార్పు చెందింది. అది ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. వీళ్ళు కూడా రకరకాల అంశాలు అప్డేట్ అవ్వాల్సిన పరిస్థితి. అండ్ ఇక్కడ లేటరల్ ఎంట్రీ అనే కొత్త విధానం కూడా స్టార్ట్ అవుతుంది. అంటే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ప్రాసెస్ మాత్రమే కాకుండా ఎవరైతే బయట డొమైన్ ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళు జాయింట్ సెక్రటరీ లెవెల్లో కూడా లేటరల్ ఎంట్రీ విధానం, బయట నుంచి డైరెక్ట్గా కొన్నాళ్ళు గవర్నమెంట్లో పనిచేసే విధానం కూడా కొత్తగా అమల్లోకి వచ్చిందనమాట. ఇంకా సివిల్ సర్వీసెస్ విషయంలో రకరకాల అంశాలు చూస్తుంటే జర్నలిస్ట్ స్పెషలిస్ట్ కాంట్రవర్సీ అంటాం అనమాట. అంటే సివిల్స్ ఎగ్జామ్ రాసేటప్పుడు అన్ని సబ్జెక్టులు చదువుతారు. వాళ్ళ డొమైన్ కాకపోయినా వాళ్ళు దానిలో పనిచేస్తూ ఉంటారు. అలా కాకుండా స్పెషలిస్టులు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక హెల్త్ కమిషనర్ ఉన్నారనుకోండి, తనకి హెల్త్ కేర్ మీద బాగా అవగాహన, దాన్ని స్టడీ చేసిన వ్యక్తి. లేదా ఒక ఐఆర్ఎస్ ఐటీ ఆఫీసర్ ఉన్నారనుకోండి, వాళ్ళు అకౌంటింగ్ మీద బాగా అవగాహన ఉన్న వ్యక్తులు. వీళ్ళు వస్తే ఇంకా బెటర్గా ఉంటుంది కదా. అదేవిధంగా ఫారెన్ సర్వీసెస్ ఆఫీసర్స్ ఉన్నారనుకోండి, డిప్లొమసీ మీద ఇంకొంత అవగాహన, ఫారెన్ రిలేషన్స్ మీద ఇంకొంత అవగాహన ఉన్న వ్యక్తులు. ఇలా వస్తే ఇంకా బాగుంటుందని చెప్పేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో డొమైన్ ఎక్స్పర్టైజ్ తీసుకొచ్చే విధానం కూడా భవిష్యత్తులో రాబోతుంది. వచ్చే 10-15 సంవత్సరాల్లో మాత్రం భారతదేశంలో సివిల్ సర్వీసెస్ యొక్క పాత్ర మారబోతుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. అంటే డిజిటల్ టెక్నాలజీ వచ్చిన తర్వాత, డొమైన్ ఎక్స్పర్టైజ్ అనే కాన్సెప్ట్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఖచ్చితంగా సివిల్ సర్వీసెస్ యొక్క పాత్ర మారబోతుంది. దాంతోపాటు సివిల్ సర్వీసెస్ అందించాల్సిన సేవల తీరు కూడా మారుతుంది. అంటే ఇంతకుముందు డైరెక్ట్గా పంపిణీ విధానం ఇలాంటి విధానాలు ఉండేవి, ల్యాండ్ సర్వే విధానం ఇలాంటివన్నీ. ఇప్పుడు అన్ని డిజిటలైజేషన్ అయిపోయాయి. దీంతో సివిల్ సర్వెంట్స్ ఇంతకుముందు బ్రిటిష్ వాళ్ళ టైంలో గుర్రాలెక్కి అన్ని ప్లేస్కి వెళ్ళి చూడాల్సిన పరిస్థితి. ఇప్పుడు అట్లా కాదు. ఒక చోట మొత్తం 3D ప్రింటింగ్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ, మెటావర్స్ టెక్నాలజీ ఇవన్నీ పెట్టుకుని సివిల్ సర్వీసెస్ని, అంటే దేశాన్ని పరిపాలించాలంటే, ఒక జిల్లాని అడ్మినిస్టర్ చేయాలంటే ప్రతి చోట తిరగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్నీ కూడా మనకి డిజిటైజ్ అయిపోయాయి. అంటే పాత్ర మారుతూ వస్తుంది అనమాట కాలానుగుణంగా. దీన్ని కూడా అర్థం చేసుకోవాలి. దాంతోపాటు సివిల్ సర్వీసెస్ డే రోజు ప్రజలు సివిల్ సర్వీసెస్ మీద ఎలా భావిస్తున్నారనే విషయం కూడా మనం చూసుకోవాలి. మనం చూస్తే భారతదేశంలో మనం ఫాలో అయ్యేది మెరిటోరియస్ బేస్డ్ సివిల్ సర్వీసెస్, బ్రిటిష్ మోడల్ అనమాట. దానిలో మెరిటే మనకు ప్రధాన భూమిక పోషిస్తుంది అనమాట. మనం అమెరికాలో చూస్తే పాత రోజుల్లో స్పాయిల్ సిస్టమ్ అని ఒక సిస్టమ్ ఉండేది. స్పాయిల్ సిస్టమ్ అంటే గవర్నమెంట్ వాళ్ళకి నచ్చిన వాళ్ళని ఒక పోస్ట్లో అపాయింట్ చేయడం, దానికి ఎగ్జామ్ ఉండదు, ఏ మెరిట్ క్రైటీరియా ఉండదు అనమాట. కానీ బ్రిటిష్ వాళ్ళ మోడల్ మెరిటోరీ సిస్టమ్. ఇండియాలో ఇప్పుడు కూడా మన అడ్మినిస్ట్రేషన్ ఇంత స్ట్రాంగ్గా ఉండడానికి కారణం ఆ మెరిట్ సిస్టమ్ మనం ఫాలో అవటమే. మెరిట్ సివిల్ సర్వీసెస్ సిస్టమ్ అనేది స్టేట్ లెవెల్ అయినా సెంట్రల్ లెవెల్ అయినా సివిల్ సర్వీస్ అనేది మెరిటోరీస్ బేస్డ్గా మనం చేస్తున్నాం అనమాట. దీంతో పాటు ఇప్పుడు ఎగ్జామినేషన్ ప్యాటర్న్స్ కానీ
ఇంటర్వ్యూ విధానం కానీ సెలక్షన్ విధానం కానీ ఇంకొంత మారితే ఇంకో ఎఫిషియెంట్ సివిల్ సర్వెంట్స్ని మనం దేశానికి అందించే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ప్రజలకు కూడా ఎటువంటి సేవలు కావాలో మారుతున్న ప్రజాభిష్టాలకు అనుగుణంగా, ప్రజా అవసరాలకు అనుగుణంగా సివిల్ సర్వీసెస్ మారితే కూడా ఇంకా బాగుంటుంది. సో అందరికీ కూడా హ్యాపీ సివిల్ సర్వీసెస్ డే. April 21st ఎవ్రీ ఇయర్ మనం సివిల్ సర్వీసెస్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం.